దేవుడు బలము చాలా ప్రబలమైంది. ఆయన సామర్థ్యం బలమైనది, శక్తి బలమైంది. ఒక్కసారి ఆయన ప్లానింగ్ వేశాడా సక్సెస్ దేవుడు స్తోత్రం. అందుకే ఈ రాత్రి నీ జీవితంలో నీవు కూడా తెలివితేటల మీద గొప్పడు కావాలని అడుగులు వేసే వ్యక్తిగా ఉంటే పప్పులు అడిగేసే వ్యక్తి అయిపోతావు. అందుకే ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి ఏంటంట వెర్రితనం. దేవుడు ఈ లోకంలో యాసలేసమని వాడుకోడు. దేవుడి స్తోత్రం. ఎవడైతే అమాయకుడిగా ఈ లోక జ్ఞానం లేకుండా దేవుడి కోసం బ్రతకాలో కోరుకుంటాడో వాడు కావాలి దేవుడికి. అది తెలివితేటలున్నవాడు దేవుడిని ఎదిరించేవాడిగా మారుతూ ఉంటాడు. హల్లెలూయా. అటువంటి వాడి జీవితాల్లో దేవుడు కన్నెత్తి చూడటం, వాడి ముఖాన్ని చూడటం, వాడికి సహాయం చేయడం, వాడికి దగ్గరగా మారడగాని. ఎవడైతే ప్రభావాన్ని జ్ఞానము లేని వాడిని, శక్తి లేని వాడిని, బలము లేని వాడిని, సామర్థ్యము లేని వాడిని, నీవేనా బలముగా ఉండు తండ్రిని దేవుడు పాదాల వద్దకు వచ్చి దేవుడి శక్తి మీద, జ్ఞానం మీద ఒక ఆధారపడే నిజమైన మనసు కలిగి ఉంటాడో వాడు కొత్తాడ్రా దేవుడి తోడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాడికి దేవుడు బలాన్ని ఇస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు, దేవుడు సామర్థ్యం ఇస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు తెలివితేటలు ఇస్తాడు. ఆ దేవుడు తెలివితేటలో ఆయన కొరకు వాడుకుంటాడు. కోటండి ఒకసారి. హల్లెలూయా. మన తెలివితేటలు ఎంత చెప్పం దైవజనమా. 5 అడుగులు మనుషుడు నీవు. నీ బుర్రేం ఎంత ఉంటది, అందులో ఎముకలు ఎంత ఉంటాయి, నరాలు ఇన్ని ఉంటాయి, మెదడు సిప్పు ఎంత. ఆ సిప్పు పోయింది అనుకో ఎక్కడున్నానో. హల్లెలూయా. ఆ చిప్పు నన్ను ఎలా పెద్ద నవ్వాలా. అబ్బా ఎన్ని చిప్పులు వేస్తామో దేవుడి స్తోత్రం. ఆ చిప్పు గారు పోయింది అనుకో కళ్ళ ముందు 1 కోటి రూపాయలన్నా 3 కేజీలు బంగారం తెలియదు బయటికి. హల్లెలూయా. మన సిప్పు ఎంతవరకు చెప్ప దేవుడు అనంత జ్ఞాని. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ప్లానింగ్ దేవుడు వేసిన పైకి వచ్చేస్తావు అంతే. నువ్వు ప్లానింగ్ అయితే కుర్తిరగల కొట్టుకుంటావు. ఎలాగా మెదసమే కులాతమే కంసే. ఒక్కసారి మనిషి గురించి ఆలోచించే వ్యక్తిగా నేను మారితే, నా సామర్థ్యం వాడికి ఇచ్చేవాడిగా మారితే, నేను తోడిగా రావడం ప్రారంభిస్తే వాడు శ్రమల వల్లే బుట్టలో ఉండక సమృద్ధి బుట్టలో వాడు ఉంటాడు.